హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ రోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మా ప్రాంతాల్లో పోడు వ్యవసాయంలో భాగంగా పసుపు పంటనైతే పండిస్తారు. అలాగే మేము కూడా చిన్న పసుపు తోట అయితే మేము వేసుకున్నాము. అక్కడైతే మేము వెళ్ళేసి చూపిస్తాం ఫ్రెండ్స్. మేమైతే పసుపు సాగు చేసే ప్లేస్కి అయితే మేము వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ సరౌండింగ్స్లోనే ఇలాగనమాట ఈ చిన్న ప్లేస్లోనే మేము పండించుకున్నాము. ఆల్రెడీ మా నాన్నగారు అయితే ఆల్రెడీ తవ్వేస్తున్నారు. పసుపు అనేది ఇలాగనమాట, ఆకులు ఇలా ఎండిపోతేనే తవ్వాలన్నమాట. మేమైతే ఈ విధంగా అయితేనే మేము తవ్వుతాము. చూడండి, చూడండి మావాడైతే తవ్వుతున్నాడు. నాకు పసుపు తవ్వడం రాదని మావాడికి అయితే ఇచ్చేసాను. ఏ విధంగా తవ్వుతున్నాడో చూడండి. ఉందా దుంప లోపట? ఉంది ఉంది. ఓకే ఓకే. భూమి చాలా గట్టిగా ఉంది, అందుకే ఇది కదా తవ్వడం కష్టం. ఓకే ఓకే. ఇది ఒకసారి చూపించు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దుంప అయితే తవ్వేసాడు. ఇదిగోండి, మట్టి చాలా గట్టిగా ఉంది. ఇదిగో ఇదిగో ఒక్క దగ్గరే ఇన్నట్టు ఉంటాయి అన్నమాట. చాలా బాగానే ఇదైంది అనుకో. చూడండి ఎలాగ ఉన్నాయో, చేతి యొక్క వేర్లు లాగా ఉన్నాయి కదా. ఈ మట్టి మొత్తం తీసేయాలన్నమాట. ఫ్రెండ్స్, మాకైతే ఒక్క దగ్గరే ఇన్నుటైతే పసుపు ఉందన్నమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా నాన్నగారు అయితే ఆల్రెడీ ముందుగానే ఇదిగో ఇన్నిటైతే తవ్వేశారు. నేను కూడా తవ్వి చూపిస్తాను, కానీ నాకు ఎలా తవ్వాలో నాకు తెలియదు. ట్రై చేస్తా. ఒకసారి నేను తవ్వి ట్రై చేస్తాను. నాకు రావట్లేదు, కానీ చూద్దాం వస్తుందో రాదో. ప్లేస్ అయితే చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే ఈ మధ్యన వర్షాలు పడట్లేదు కదా, అందుకనే. రాయి ఉన్నట్టుంది అక్కడ. రాయి ఉంది, అది కష్టంగా ఉంది. ఫస్ట్ ఈ సైడ్ వెళ్ళి అలా తవ్వేసి ఇటు నుంచా ఇలాగా. ఓకే ఓకే. ఈ సైడ్ తవ్వేసి అలా మీద కంచి పొడిసేస్తే అయిపోద్ది. పొడిసేసి తీసేస్తే అయిపోద్ది. ఓకే, అలా చెప్తేనే నాకు రాదు, నేను ఎప్పుడు తెవలేదు కదా. మళ్ళీ ఒకటి అడ్డొడ్డు. ఇదైతే బయటే ఉంది చూడండి, బయటకు వచ్చింది. ఇది కలర్ కూడా చేంజ్ అయిపోయింది, అందుకనే నేను ఉందేమో అని నేను తవ్వుతున్నా. చాలే, మీద కంచి గట్టికి పొడిచేసి తీసేసి. ఓకే, ఇలా మీద కంచి పొడాలట అని అయితే చెప్తున్నాడు. నేను ఆ విధంగా చేస్తున్నా. చాలా తక్కువే ఉన్నట్టుంది. చాలా తక్కువే ఉంది, పర్లేదు. ఆ మట్టి మొత్తం తీసేయాలి. అది చాలా తక్కువే ఉంది. ఇందాక నేను తవ్విందే ఇంకా బెస్ట్. మేమైతే ఇన్నుటు తవ్వేసాము. ఈ పసుపు వచ్చేసి ఒరిజినల్ పసుపు అనమాట. వీటికి మేము ఎటువంటి ఎరువులు కూడా మేము వేయము, వాటంతటిగా అవే పండుతాయి ఇవి. ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి తీసుకొచ్చేసి అక్కడ పసుపు వాటికైతే వేర్లనే ఉంటాయి కదా, ఆ వేర్లను అయితే మేము తీసేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఎలా తీస్తున్నారో. చూడండి, ఆ వేర్లను అయితే చిన్న చిన్న కత్తులతో అయితే ఆ వేర్లను కట్ చేయాల్సి వస్తుంది. ఆ వేర్లను తీసేసి అయితే మనము వాటిని గట్టిగా ఉడకబెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ను కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మేమైతే వేర్లు మొత్తం తీసేసిన తర్వాత ఇదిగో ఈ తపాల దగ్గర అయితే మేము వండుకుందామని చెప్పేసి, అంటే ఉడకబెడదామని చెప్పేసి మేమైతే రెడీ చేస్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే పసుపు ఉందండి. మొత్తం వేర్లను తీసేసిన పసుపు అయితే ఇక్కడ మేము చేసాము ఒక కవర్ దగ్గర అయితే. ఓన్లీ ఇదే కాదండి, ఇంకా ఉంది ఇంట్లో అయితే, ఇంకా ఉంది. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు ఉడకబెట్టుకోవాలని మేమైతే తీసుకొచ్చాము. చూడండి,
ఇదైతే ఒరిజినల్ పసుపు. మేమైతే దీన్నే యూజ్ చేస్తూ ఉంటాము వంటకాల్లో. ఈ పసుపు అయితే మా ప్రాంతాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా అనేక విధాలుగా అయితే వీటిని ఉపయోగిస్తారు. మేమైతే గాయాలైనప్పుడు కూడా దీన్నే రాసుకుంటాము. అలా రాసుకుంటే తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఒక కుండ దగ్గర అయితే పసుపుని నింపుకున్నాము. అక్కడ పుల్లుగా అయితే నింపుకున్నాము. తర్వాత పొయ్యిలో పెట్టి అయితే గట్టిగా ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మేమైతే ఈ కుండని పొయ్యిలో పెట్టేసాము పసుపు ఉడకబెట్టడానికి అనేసి. ఇప్పుడైతే వాటికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. నార్మల్గా అవి ఒక 1 అవర్ అయితే ఉడికిపోతాయి. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ పోసి ఒక మూత అనేది పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో 1 అవర్ దాకా అయితే మేము సుమారుగా అయితే ఉడకబెట్టేసాము. ఇప్పుడైతే ఉడికిపోయిందంట. ఒకసారి మనము ఈ మూతనైతే తీసి చూద్దాము ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత వేడిగా ఉందో అసలు. అక్కడ ఆ మూతను కూడా టచ్ చేయలేకపోతున్నాము. చూడండి ఎలా కనిపిస్తుందో. పసుపు రంగులో అయితే కనిపిస్తుంది కదా, పసుపు కదా, పసుపు రంగులోనే కనిపిస్తుంది. మేమైతే దీన్ని చాలా కష్టపడి దించుతున్నాము. చాలా బరువు అయితే ఎక్కువ ఉంది. అక్కడ నీరు ఎక్కువ వేయడం వల్ల చాలా బరువు అయితే ఎక్కువ ఉందన్నమాట. అలాగే వేడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల చేతులు కూడా కాలుతాయి. జాగ్రత్తగా దించాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గోల్డ్ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే పసుపుని ఈ విధంగా ఉడకబెట్టి ఈ పెద్ద సైజు ఉన్నవైతే ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, మేమైతే వేడి చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే ఒక తట్ట దగ్గర అయితే మేము వాటిని పోస్తున్నాము. ఫ్రెండ్స్, ఇలాంటి పెద్ద సైజు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న వాటిని అయితే అవసరం లేదు, అలాగే ఆరబెట్టవచ్చు. పెద్ద సైజు ఉన్నవి అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాంటివి. అక్క, ఏది ఒకసారి ఇవ్వు ఒకటి. ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా ఉందో. పసుపు కలర్ లో అయితే చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, వీటిని అయితే ఎండబెట్టాల్సి ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే ఎండబెట్టాలి. ఇది వీటిని అయితే ఇలాగా ఆరబెట్టుకోవాలి. ఈ పసుపునైతే సుమారు వారం రోజులు ఎండబెట్టాలి. వీటిని ఎండబెట్టాక అమ్ముతారనమాట మార్కెట్కి వెళ్ళేసి. ఇవి మొత్తము కర్రపుల్లలాగా అయిపోయేంత వరకు ఆరబెట్టాలి. ఈ పసుపు అయితే మా ట్రైబల్ మార్కెట్లో అయితే సుమారు 1 కేజీ 60-70 మధ్యలో అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.